భక్తకోటి నిరీక్షిస్తున్న గడియ రానే వచ్చింది. బాబాను పల్లకిలో తెచ్చారు. ఎంతోమంది తమ భుజాలను ఉపయోగించి పల్లకీని మోశారు. ఘనంగా స్వాగతమిచ్చారు. ఆ తర్వాత 9 రోజులు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం జరిగాయి. భిక్షగాడికి 10 పైసలు రాల్చని వారు బాబాకు మనస్ఫూర్తిగా డబ్బు సమర్పించుకున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 11 వరకు జ్యోతిష్యం చెప్పేవారు. కార్లు, స్కూటర్లు పోగొట్టుకున్నవారు, పిల్లల్ని పోగొట్టుకున్నవారు, సంతానహీనులు, పెళ్లి కావలసిన వారు, పదవులు పోగొట్టుకున్నవారు, రాజకీయాల్లో కింద మెట్టుపై ఉన్నవారు, ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నవారు అందరూ వచ్చి డబ్బు సమర్పించి బాబాతో చెప్పించుకుని వెళ్లారు. గోడ మీద పిల్లిబాటంలా ఆయన జ్యోతిష్యం చెప్పి అందర్నీ సంతుష్టిపరిచారు. ఈ ఎన్నికల్లో ఆ దుష్టగ్రహంగాని నా నుంచి దూరంగా ఉంటే నేను తప్పక గెలుస్తాను అనుకుని ఆనందించేది ఒకడైతే, 6 సంవత్సరాల లోపున నేను తల్లినవుతాను అని మరో ఆమె ఆనందిస్తే, నా కారు రంగు మార్చేశారట, ఎవరో గిట్టని వారు నా కారు దొంగలించారట, పోలీసులే వారిని పట్టగలరట, పోలీసుల చుట్టూ తిరిగితేనే గాని 6 మాసాల లోపల నా కారు దొరకదు అని మరో అతను ఆనందించాడు. ఇవన్నీ రహస్యంగా ఉంచాలి, కాకపోతే వాక్కు మహత్యం పోతుంది అన్నాడు బాబా. ఆ పందిట్లో రవి తండ్రి, పెద తండ్రి, పినతండ్రి ముగ్గురు కనిపించేసరికి రవికి ఎక్కడలేని కోపం వచ్చింది. వీళ్ళంతా ప్రజలను మోసం చేయడానికి కాకపోతే మరేంటి అనుకున్నాడు. ఆఫీసుకు వెళ్లి తన ఉద్యోగానికి సంబంధించిన పనులు చేసి సాయంత్రం టంచనుగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. రవి వీటన్నిటికీ అతీతంగా ఉండిపోయాడు. 10వ రోజున బాబాగారు శిష్యులతో కలిసి మరొక ఊరికి తరలి వెళ్ళిపోయారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దవాళ్ల అందరి ముఖాల్లో ఓ కొత్త వెలుగు కనబడింది. దాని వెనక డబ్బున్నదని, ధనదాహం తీరిన తర్వాత కనబడే ఆ దర్పాన్ని చూసి రవి యావగించుకున్నాడు. ఆ సాయంత్రం తండ్రి కనబడి ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనక దాగిన భావాన్ని గ్రహించలేనంత అమాయకుడు కాడు రవి. చూసుకోమా తడాక అన్నట్లుంది. తనలా మరి 2 హృదయాలు పరితపిస్తున్నాయని రవికి తెలుసు. తండ్రితో సంభాషణ పెంచాలన్న ఉద్దేశం అతడికి లేదు. గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడికి తాతయ్య వచ్చున్నాడు. బిందు కాఫీ పలహారం తెచ్చిపెట్టింది. తాతయ్య అన్నాడు, ఓ ముఖ్య విషయం చెబుదామని వచ్చాను. బిందు ఎంఏ ఎందుకు చదవకూడదు? ఎందుకు? ఎంతవరకు ఆలోచించలేదు. కానీ బిందు చదవడానికి వెళితే మరి ఆమె పని మానేస్తే నా ఒక్కడి ఆదాయం సరిపోదే అన్నాడు రవి. ప్రైవేటుగా చదవచ్చు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు తెచ్చిపెట్టు. బిందు చదువుతావా? కుతూహలంగా అడిగాడు. బిందు నవ్వింది. మీరు రాకముందు ఆ సంగతే మాట్లాడుకున్నాం. అవును, చదవాలనుంది. ఎంఏ పూర్తి చేశానంటే మనకు ఆర్థిక ఇబ్బందులుండవు. ఇంకేం మరి, ప్రారంభించు అన్నాడు సంతోషంగా. ఇదిగో లిస్టు అని తాతయ్య ఒక పేపర్ ఇచ్చాడు. అరే, అంత త్వరగానా? అంటే మీరు చాలా రోజులుగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. అవును, పుస్తకాల కోసం కమల డబ్బు పంపింది. తాతయ్య 200 రూపాయలు తీసి రవికి ఇచ్చాడు. మరోమారు బిందు కళ్ళల్లో నీరు చిప్పిల్లింది. మీ అమ్మ మనసేం బాగలేదు రవి. మీ బాబాయ్ 4 గంటలకు బంధుమిత్ర సపరివారంగా తరలి వెళ్ళిపోయాడు. వెళ్లకముందు నీకొక సందేశం పంపాడు. రవిని నా వెనక దాక్కోవద్దని చెప్పండి. నాకెంతో చిన్నతనంగా ఉంది. కాస్త కళ్ళు కిందకి దించి చూడమనండి. దానికి మీ అమ్మ చలం. రవి కళ్ళు నేల మీద ఉండడం చేతనే భద్రంగా నడవగలుగుతున్నాడు. లేకపోతే ఏనాడో గోతులో పడిపోయేవాడే అంది. అఫ్కోర్స్ అలా అన్నందుకు ఎవరూ నోరెత్తలేకపోయారు. నువ్వేమన్నావు తాతయ్య? ఆత్రంగా అడిగాడు. చలం, నీ వెనక దాక్కోవడానికి వాడు పిల్లి పిల్లట్రా. వాడి వెనక నుంచుంటే నువ్వే కనబడవు. వాడు నా మనవడు, మీ వదిన కొడుకు అన్నాను. దాంతో ముగ్గురు రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు. ఆమె మనసు మళ్లించాలని బిందు చదువు ప్రసక్తి తెచ్చాను. ఆమె చాలా సంతోషించింది. ఈ డబ్బు పంపింది. రవి ఆ నోట్ల వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. తాతయ్య, బాబాయ్ ఉద్దేశం ఏమిటి? ఏముంది, నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. వారి అడుగుజాడల్లో నడిచి 2 చేతులా ఆర్జించాలని, వారు ఆర్జించిన దాన్ని భద్రంగా కాపాడాలని వారి కోరిక. పోనీ వాడున్నాడుగా సత్యరాజు, వాణ్ణి వారసుడుగా చేయమనండి. రవి, వాడి బుద్ధి వక్ర బుద్ధి. ముగ్గురిలోని చెడునంతా మూటగట్టుకున్నాడు. చేస్తోంది బ్యాంకులో పని. జాగ్రత్త అని ముగ్గురిని హెచ్చరించాను. వాడు మాత్రం 2 చేతులతో ఖర్చు పెడుతూ జల్సాగా తిరుగుతున్నాడు. వాడు ఇంకా పాడైపోకముందే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇది మామూలు కదే, పాత సినిమా కథ. రవి నవ్వేశాడు. సుందరయ్య ఎందుకో పకపక నవ్వాడు.
రవి, నిన్న రాత్రి భలే తమాషా జరిగింది. మేం నలుగురం మేడ మీద గదిలో కూర్చుని ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీ నాన్న సత్యరాజు ప్రస్తావన తెచ్చాడు. చాలా జులాయిగా తిరుగుతున్నాడని, ఎంతో డబ్బు పట్టుకెళ్ళిపోతున్నాడని చలం వెంటనే అన్నాడు. అన్నయ్య, వాణ్ణి అదుపులో పెట్టకూడదా? నెలకు 3,000 తీసుకువెళ్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. పెళ్లి చేసి రవిలా వేరుగా ఉంచేస్తే తన హద్దుల్లో ఉంటాడు. మీ పెదనాన్నకు ఈ సంభాషణ నడిచే తీరు నచ్చలేదు. అవును, మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అని సంభాషణను పెళ్లివైపు మళ్లించాడు. మీ నాన్న పునఃప్రారంభించాడు. అంతా ఉమ్మడిగా ఉన్నాం. వాడలా తనకు హక్కున్నట్లు తీసుకెళ్లడం బాగాలేదు. నువ్వు వాణ్ణి మందలించడం లేదు కూడా. మీ పెదనాన్నకు కోపం వచ్చింది. అందరం బాగా ఆర్జించాం. వాడు కొంత ఖర్చు చేయగానే ఎంతో నష్టపోయినట్టు మాట్లాడుతున్నారే. అప్పుడు నేను కలగజేసుకున్నాను. ముగ్గురు వేరుపోతే మంచిది అన్నాను. ఒకే ఇంట్లో వేరుగా ఉండమన్నాను. ఎవరిది వాళ్ళు స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవాలన్నాను. ఇద్దరు తప్ప మిగతా పిల్లలంతా చదువుకుంటున్నారు. వారికి అయ్యే ఖర్చు వివిధ మొత్తాల్లో ఉంది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు లేని సమస్యలు పెద్దయ్యాక వస్తాయి. అందరూ కలిసికట్టుగా ఉండదలిచారా సరే, ఎవరెంత ఖర్చు చేస్తోంది పట్టించుకోవద్దు. లేదా సహించలేకపోతే వెంటనే వేరుపోవడం మంచిది. మీ పెదనాన్న తప్ప మిగతా వారు అంగీకారం కనబరిచారు. మీ నాన్నకు మీరు ముగ్గురే. మీ బాబాయికి 5గురు. మీ పెదనాన్నకు 6గురు. మీ బాబాయికి మంత్రి పదవి చేతిలో ఉంది. వేరుపోతే లాభం ఇద్దరికి. పెద్దవాడికి కష్టమే. అంతటితో సంభాషణ ఆపు చేశారు. ఆలోచిద్దాం అనుకున్నారు. మీ పెదనాన్న వాడిని అదుపులో పెట్టాలని రాత్రి నుంచే ప్రయత్నం ప్రారంభించాడు. వింటే మంచిదే తాతయ్య. ఉమ్మడిగా ఉండాలనే వాడివి ఇలా మారిపోయావేం అన్నాడు ఆశ్చర్యంగా. ఒక దశ వరకు అంతా కలిసి ఉండాలి. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారి కోసం అయ్యే ఖర్చు తక్కువ. ఇబ్బందులు, రోగాలు, ఒకరు పుట్టింటికి వెళితే మరొకరు ఇంట్లో కనిపెట్టుకుని ఉండడానికి. మగవాళ్లు పనుల మీద వెళితే ఒకరికొకరు సహాయంగా ఉండడానికి. ఆ సమయంలో అందరూ కలిసి ఉండాలి. కానీ తర్వాత డబ్బుకు ప్రాధాన్యత వస్తుంది. ఉదాహరణకి మీ కుటుంబ విషయం చూద్దాం. నువ్వు మీ నాన్న ఆశించినట్లు 1,00,000 కట్నం తేలేదు. రేపు నీ తమ్ముడు కూడా బహుశా తేడు. ఎందుకంటే కమలకిష్టం లేదు. ఇకపోతే మాధురికి. ఒక కూతురికి పెళ్లి చేసి పంపడానికి పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు. అదే మిగతా వాళ్ళ ఇంట్లో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. మీ బాబాయ్ మంత్రి పదవిలో ఉన్నప్పుడే తన 2 కూతుళ్లకు పెళ్లి చేసేయొచ్చు. మిగతా ముగ్గురి కోసం బ్యాంకులో జమ చెయ్యొచ్చు. మీ పెదనాన్న కూడా అంతే. 3 కూతుళ్లకు పెళ్లి చెయ్యాలి. 3 కొడుకులకు మంచి కట్నం తీసుకోవచ్చు. కనుక ఈ దశ నుంచి ఎవరికి వారు స్వార్థం చూసుకుని ఆలోచిస్తుంటారు. అందుకని వేరుగా ఉంటే మంచిదన్నాను. ఈ ప్రకారం చూస్తే తాతయ్య, పాపం నాన్నకే ఆదాయం తక్కువ అవుతుంది అన్నాడు నవ్వేసి. అవును, ఒకనాడు వాళ్ళిద్దరూ మీ నాన్నను చిన్నచూపు చూడగలరు. నీ మగపిల్లల వల్ల నీకేమీ రాలేదు. మా పిల్లలందరితో సమానంగా ఆస్తి కావాలంటావు అనొచ్చు. అందుకే ఈ సలహా ఇచ్చాను. రవి ఆలోచిస్తున్నాడు. నిజమే. కొండలో 3 పాలు పోసి పాలు తీసుకోవచ్చు. కానీ ఒకళ్ళు నీళ్లు పోస్తే ఆ పాలు పలచనవుతాయి. నీళ్లు పోసిన వాడికి నీళ్ల పాలు దొరుకుతాయి. కానీ స్వచ్ఛమైన పాలు పోసిన వాడికి నీళ్లపాలే దొరుకుతాయి. దాంతో విరోధం రాక మాందు. తన వల్ల ఇంటికి ఆదాయం రావడం లేదు. సత్యరాజు వలన డబ్బు బయటికి పోతుంది. కాబట్టి బాబాయ్ కళ్ళు తెరిచి జాగ్రత్త పడుతున్నాడు. తాతయ్య దానికి దోహదమిస్తున్నాడు. ఆలోచించే కొలది రవికి ఈ సంయమనం నచ్చింది. ఆ తర్వాత అతడికి అంతరార్థం స్ఫురించింది. అమ్మకు ముందు మన క్లేశం కలగకూడదని తాతయ్య కోరి ఈ సలహా ఇచ్చాడు. పెద్దమ్మ, చిన్నమ్మ కళ్ళు నెత్తిమీదకొచ్చి అమ్మను చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. రవి తాతయ్యకు దగ్గరగా జరిగి అన్నాడు. తాతయ్య, అమ్మ జాగ్రత్త. అవును రవి, నేనున్నానులే. భయపడకు. కమల నా కూతురు లాంటిది. ఆమె బాధపడితే నేను సహించలేను. బిందు ఆశ్చర్యంతో వింటోంది. డబ్బు డబ్బు అంటూ డబ్బులో మునిగి తేలాలని రేయింబవళ్ళు శ్రమిస్తోన్న ఆ కుటుంబంలో తామరాకు మీద నీటి బిందువుల్లా కమల, రవి, తాతయ్య ఉండడం ఎంత ఆశ్చర్యం. కోడలికి మన క్లేశం కలగకూడదని మామగారు తాపత్రయపడుతున్నారు. ఇదెంత తీయనైన అనుబంధం. తాతయ్య ఆరోగ్యం కోసం అత్తయ్య తాపత్రయపడతారు కాబోలు. ఈ మధురమైన భావనకు బిందు కళ్ళల్లో నీరు తిరిగింది. ఆమె పెదిమలపై చిరునవ్వు నాట్యం చేసింది. ఏమ్మా బిందు, నీలో నువ్వే ఆనందిస్తున్నావు? లేదు, మీరు కూడా ఆనందించండి. అత్తయ్య గారి తరపున మీరున్నారు. నా తరపున అత్తయ్య గారు ఉంటారు. అవును బిందు, ఆనందించవలసిన విషయమే అంటూ చిరునవ్వు నవ్వాడు తాతయ్య. రవి ఆఫీస్కు వెళ్ళాడు. తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఆ పూట బాస్ దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది.
కాగితాలు తీసుకుని వెళ్లి నమస్కరించి ఆ కాగితాలను ఆయన ఎదుటుంచాడు. ఆయన ఆ కాగితాలకేసి చూడకుండా రవి వైపు తిన్నగా చూశాడు. రవి తొణకలేదు. ఆయన కళ్ళల్లో సూటిగా చూశాడు. ఆయన నవ్వాడు. ఓ, మీ బాబాయ్ ఏమన్నారు? ఏమీ అనలేదండి. అది కాదోయ్, బుద్ధిమాటలు చెప్పుంటారే? లేదండి. లేదు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. మా తాతగారి ద్వారా కబురు చేశారు, కానీ దాని జవాబుకు సరిపడా జవాబు వారికి అందింది. గుడ్ అన్నాడాయన, కుర్రాడు దారిలోకి వస్తున్నాడని. నేను క్యాంపుకు వెళుతున్నాను, నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉండు. రవి ప్రతిఘటించాలి అనుకున్నాడు, కానీ అప్పటికెలాగో తెలివిగా మౌనం వహించాడు. పెద్దయ్య గారు వస్తున్నారంటే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి, తనకై తాను అన్నీ అమర్చనవసరం లేదు అనుకున్నాడు రవి. కానీ జీపు ట్రైలర్లో పెట్టవలసిన వస్తువుల జాబితాను ప్యూన్ తెచ్చి రవికిచ్చేసరికి తను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో తెలియలేదు. ఆ లిస్టు పట్టుకుని చాలాసేపు అలా చూస్తుండిపోయాడు. ఎందుకిలా జరుగుతోంది? తనను కష్టాల్లో ఇరికించడానికి ఎందుకింత తాపత్రయపడుతున్నారు? తనకు ఈ ఖర్చు తప్పదు. కావలసినవన్నీ కొనుక్కునొచ్చాడు. బిల్లు చూసి బిక్కచచ్చిపోయాడు. 223 చిల్లరయింది. పై ఆదాయం గలవారికి ఇదంత పెద్ద ఖర్చు కానే కాదు, కానీ తనలాంటి వాడికి అది చెప్పుకోదగ్గ ఖర్చు. క్యాంపుకు వెళ్ళొచ్చాడు. స్వంతంగా క్యాంపుకు వెళ్ళడం వేరు, ఏఈలతో వెళ్ళడం వేరు. బాస్తో వెళ్ళడం అంటే ఏంటో రవికి బాగా అర్థమైంది. 10 రోజులు తిరిగొచ్చేసరికి అతడికి పైన తీసుకువెళ్లిన 100 కాక మరో 200 అప్పు చేయాల్సొచ్చింది. పాపం, డ్రైవర్ ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడో ఇంటికి రాగానే ఆ అప్పు తీర్చేశాడు. ఆ నెల తన జీతంలో చాలా భాగం ఈ క్యాంపు ఖర్చుకే సరిపోయిందని తెలుసుకుని రవి, బిందులు చాలా బాధపడ్డారు. బిందు, ఈ ప్రకారంగా ప్రతి నెల జరిగిందంటే బహుశా నువ్వు నన్ను పోషించాల్సి వస్తుంది అన్నాడు నిస్పృహతో. నేను పోషించడం ఏమిటి? ఇది మన డబ్బు, ఆ విధంగా మాట్లాడకండి అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. ఏం చేద్దాం? మళ్ళీ మీ వంతు క్యాంప్ డ్యూటీ పడే వాళ్ళకి కొన్ని నెలలు దాటిపోతాయిలేండి, పర్వాలేదు, ఈ లోపుగా నిలదొక్కుకోవచ్చు అని ధైర్యం చెప్పింది బిందు. అవునా అన్నాడు ఒకంత ధైర్యాన్ని పుంజుకుంటూ. అదే ఆశతో 4 రోజులు ఆఫీసుకు వెళ్ళాడు. ఈ 4 రోజులు కూడా ఆవరణలో పండిన కందులను ఊర్చి అందరికీ పంచడంతో ఎంతో ఆనందం పొందాడు. కానీ చిన్న స్టాఫ్లో మునుపున్నంత హుషారు లేకపోవడం గమనించి నిరాశ చెందాడు. మనిషి అన్నవాడికి సమస్తం కావాలి, బాధ్యతలు తప్ప. జీతాలు ఎక్కించాలి, బోనస్లు కావాలి, ఉచిత వైద్యం చేయించాలి, పిల్లల చదువులు ఉచితం, అన్నీ మంచిదే. కానీ వీటన్నింటినీ ఒప్పుకొని వారు కోరినవి ఇచ్చిన తర్వాత మనిషి మారడా? తన బాధ్యతను గుర్తించి పని చేసుకుపోతున్నాడా అంటే అదీ లేదు. మళ్ళీ మామూలే. అదే టైంకొస్తాడు, తాత్సర్యం చేస్తాడు, అందరితో కలిసి కాసేపు సరదాగా నవ్వుకుంటాడు. ఎవరైనా వస్తే తన డ్యూటీగా భావించి అతడి పని చేయడు. అదేదో మెహర్బానీ అనుకుంటాడు. తనను ప్రభుత్వం ఆ సీట్లో ఉంచింది పౌరుడికి సేవ చేయాలన్న విషయం మరిచిపోతాడు. ఇది దేశం నలుమూలలా వ్యాపించిన దీర్ఘవ్యాధి. రవికి ఆ క్రితం రోజు బిందు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. తన స్నేహితురాలు యూపీ ప్రభుత్వంలో డాక్టర్గా పనిచేస్తోందట. మెటర్నిటీ లీవ్ పెట్టొచ్చి పాపను ప్రసవించి వెళ్ళింది. పాపకు 8 నెలలు. ఇప్పుడు శాంక్షన్ అయిందట. రవికి ప్రయత్నరహితంగా నవ్వొచ్చింది. గలగలా నవ్వుతోన్న రవి వైపు ఆశ్చర్యంతో చూశారు. ఏంటి అన్నట్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈ విషయం చెప్పడమా మానడమా అని ఆలోచించుకుని చివరికి చెప్పేశాడు రవి. అంతా గొల్లున నవ్వారు. చాలా తమాషాగా ఉంది. కాసేపటికి ఒక్కొక్కళ్ళ నవ్వు తగ్గింది. దీని భావం వారు గ్రహింపుకొచ్చేసరికి ఒక్కొక్కరే నవ్వు ఆపేశారు. అక్కడ కూర్చోకుండా దాటిపోతున్న వారిని చూసి రవి కూడా లేచి వెళ్ళిపోయాడు. తనకు తెలుసు, వీరికి ఈ విషయం నచ్చలేదు. సరదాగా జోక్గా నవ్వడానికి బాగుంది, కానీ వీళ్ళకి వీరు తీసిపోరన్న తలంపు రాగానే చిన్నబుచ్చుకున్నారు. ఈ చిన్న సంఘటన వారిని మార్చుతుందా? వారం రోజులు తిరక్కముందే మళ్ళీ హైదరాబాదు ప్రయాణం తగిలింది. ఈ ఉద్యోగం అలాంటిది మరి. తను ఉన్న చోటన చల్ల కదలకుండా ఉద్యోగం చెయ్యాలనుకోవడం తప్పు. తను ఎన్నో స్థలాలకు వెళ్లి పనులు చూసుకుని రావాలి. అది తన కర్తవ్యం. దీని నుంచి పారిపోవాలనుకోవడంలో తన సంకుచితత్వం బయటపడుతోంది. కానీ తను కోరేది మెయిన్ స్టేషన్లో ఉండడం కాదు. బయటికి వెళితే మిగిలిన వారు తన చేత బోల్డంత ఖర్చు చేయించరాదని. ఈ డిపార్ట్మెంట్లో ఇలా అంటే అందరూ నవ్వుతారు. మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో ఈ రకం ప్రవర్తన అంత సహజం. రవి ఈ మారు గట్టి పట్టుదలతో వెళ్ళాడు. వారం రోజుల్లో పనులు ముగించుకున్నాడు. తీసుకెళ్లిన 200 2 రోజులు రాలేదు.
ఎప్పుడో టీయే వస్తుంది. ఆ డబ్బు తన చేతిలో పడేసరికి ఐసు ముక్క చేతులు మారి కరిగి చిన్నదైనట్లు తన చేతిలో పడుతుంది. బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. అత్యంత అవసరమైతేనే గాని ఆయన దగ్గరకు వెళ్ళడు. వెళ్ళి చూడకపోతే బాగుండదని ఓ మారు కలిసొస్తూ ఉంటాడు. కాని ఈ మారు ఏకంగా ఆయన దగ్గర దిగాడు. పిల్లలు చాలా సరదా పడ్డారు. అన్నయ్య వచ్చాడని అందరిలాగానే వాళ్ళు కూడా అడిగారు. అన్నయ్య వదినేం పంపింది అని. వెళ్ళి మిఠాయిలు కొని తెచ్చాడు. ఆ పూట బాబాయ్ని ఎలాగో ఏకాంతంగా కలుసుకోగలిగాడు. బాబాయ్, నాకు 300 కావాలి, వెళ్ళగానే పంపిస్తాను. రవి అదెంతో మామూలు విషయంగా అడిగాడు. ఎన్నోసార్లు ఇంట్లో అడిగి పుచ్చుకునేవాడు. ఎందుకు అని ప్రశ్నించకుండానే ఇచ్చేవాడు. తండ్రిగాని పెదనాన్నగాని లేనప్పుడు బాబాయ్ని అడగడం అలవాటు. అంత సునాయాసంగా అడిగాడు. కాని చలం చూపుల్లో తేలిక భావం ప్రతిఫలించింది. రవిని కొత్తగా చూస్తున్నట్లు చూశాడు. సోఫాలో వెనక్కి వాలి అహంభావంతో అన్నాడు, ఇలా అడగడానికి సిగ్గులేదు, వెళ్ళగానే పంపగలవా? రవి మౌనపడి చూస్తుండిపోయాడు. బాబాయేనా ఇలా మాట్లాడేది? క్రోధావేశంతో కాస్త గట్టిగా అన్నాడు, నిన్ను అడగడానికి సిగ్గెందుకు? పంపుతానని అన్నానంటే పంపుతాను. మాట తప్పడం మీ అందరికీ అలవాటు. నేను చావనైనా చస్తాను గాని ఆడిన మాట తప్పను. నేను పంపనేమో, నీ సంపాదనలో 300 తగ్గిపోతాయేమోనని భయపడుతున్నావేమో. పోనీ నేను నిన్ను అడిగానన్న విషయం మరిచిపో బాబాయ్. రవి తనను బ్రతిమాలుతాడు అనుకున్నాడు. ఎందుకంటే ఈ మహాపట్నంలో డబ్బు లేకపోతే చాలా కష్టం. రవి స్వభావానికి ఇలా కర్కశంగా మాట్లాడడం విరుద్ధం. ఏం చూసుకుని ఇంత ధైర్యంగా పోనీ అనగలుగుతున్నాడు? చలం చలించిపోయాడు. రవి మాటలు శరాఘాతాల్లా తాకినా వాటిని భరించే శక్తి అతడికుంది. తనకన్నా ఎంతో చిన్నవాడు. వీడి ముందు తను తేలిపోవడమా? ఆగరా, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, మీ చిన్నమ్మనడిగి తీసుకో, వెకిలిగా నవ్వాడు. ఈ మాటలు రవికి అసహ్యాన్ని కలిగించాయి. మెల్లగా లేచి కృతనిశ్చయుడై ఒక నెంబర్ డైల్ చేశాడు. ఆ వైపు నుండి జవాబు వచ్చింది కొంతసేపటికి. నేను హైదరాబాదులో మా బాబాయ్, అదే మంత్రింట్లో నుంచి ఫోన్ చేస్తున్నాను. వెంటనే 300 రూపాయలు ఎక్స్ప్రెస్ టీఎంఓ పంపు, అడ్రస్ నోట్ చేసుకో అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టొచ్చి కూర్చున్నాడు. ఎవరికి ఫోన్ చేశావు? చలం హృదయం అవమానంతో కుతకుతలాడుతోంది. నన్నుగా గౌరవించే ఒక వ్యక్తికి. రవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతా నాటకం. డబ్బు రాదు, ఏమీ రాదు. నా ఎదురుగా ఫోన్ ఎత్తి 4 మాటలు మాట్లాడగానే సరే. ఆయన తనలో తాను నవ్వుకున్నాడు. కాని ఆ సాయంత్రం నిజంగానే టీఎంఓ వచ్చింది. అది బిందు దగ్గర నుంచి వచ్చిందని చూడగానే అతడి హృదయం అవమానంతో బొగ్గుమంది. సడన్ గా వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడు. రవి సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవడం చలంకిష్టం లేదు. రవి డబ్బు అందుకున్నాడు. తన పనులు ముగించుకున్నాడు. బాబాయ్కి చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ చిన్నవాడి ముందు తాను వెళ్తి పడిపోయాను అని చలం చాలా రోజులు బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళగానే రవి మొదటి ప్రశ్న, ఎలా పంపావు అని బిందుని అడిగాడు. ఏముంది, ఉన్నదంతా పంపేశాను. మనకు ఈ నెల ఎలా గడుస్తుందో అంది బిందు. ఈ క్షణంలో తను అమ్మను గాని తాతయ్యను గాని అడగొచ్చు, కానీ అది అనుచితం అనిపించింది. అందరూ ఇలాంటి ఖర్చుల్ని ఎలా తప్పించుకుంటున్నారు అని వాపోయాడు రవి. బిందు ఎంతో పట్టుదలగా చదువు ప్రారంభించింది. ఆమె లక్ష్యం ఒకటే, ఎంఏ పూర్తి చేసి కాస్త మంచి ఉద్యోగం సంపాదించాలని. ఆ రాత్రి బిందు తమ్ముడు 150 రూపాయలు తెచ్చి బిందుకిచ్చాడు, నాన్న పంపాడు అని. వీళ్ళిద్దరూ విస్తుపోయారు. తమకు డబ్బు అవసరం ఉన్నదని నాన్న ఎలా గ్రహించాడు? నాకేం తెలీదు, పట్టుకెళ్ళమన్నాడు, తెచ్చాను. ఇరువురు చాలాసేపు ఆలోచించారు. లీడర్ గారు నాకు ఫోన్ వచ్చిందని పిలిచారు, వెళ్ళాను. మీరు పంపమన్నారు. వాళ్ళ పెద్దబ్బాయి చేత డబ్బు పోస్ట్ ఆఫీసుకు పంపాను. అతడు నాకు రసీదు తెచ్చిచ్చాడు. ఆ క్షణంలో ఎవరూ లేరే. అయితే దానికి ఒకే ఒక్క జవాబు, మా బాబాయ్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారేమో. మా తాతగారు మీ నాన్నకి చెప్పుండొచ్చు, లేదా తాతగారే నాన్నకిచ్చి మనకి పంపుండొచ్చు. అవును, అలా జరుగుంటుంది. బిందు, మీ నాన్నగారే స్వయంగా పంపుండొచ్చు. అవును, ఏమైనా కానివ్వండి, మనకు రక్షణగా తోడు నీడగా ఇంతమంది ఉండగా మనం దేనికి వెరవగలం అంది ధీమాగా. బిందు తమ్ముడు వెళ్ళిపోయాడు. కాని రవిని వీరందరి ప్రేమాభిమానాలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. ఎంతకాలం ఒకరి సహాయంతో జీవించాలి? తను టీచింగ్ లైన్కు వెళితేనో. కానీ తను ఒట్టి బిఈ పోస్ట్ గ్రాడ్యుయేట్, కాలేజీలో జూనియర్ స్టాఫ్గా చేరిపోవచ్చు. కానీ దీనికి బాబాయ్ సహాయం కావాలి. ఈ పరిస్థితుల్లో తను ఇకపై బాబాయ్ని ఏమీ అర్థించాడు. ఆ అవమానం చాలు. తను తాతయ్యని అడిగినా లాభం లేదు. తాతయ్య మాటకు విలువిచ్చే రోజులు పోయాయి. తను స్వతంత్రంగా నిలబడాలి. ఒకరి మీద ఆధారపడి ఉండలేడు.
తను కోరిందొకటి, జరుగుతోంది మరొకటి. తమ కలలన్నీ కలలైపోయాయి. ఏదో చెయ్యాలి, దీనికి మార్గం లేకపోలేదు. మరుసటి రోజు ఆదివారం కావడంతో బిందుతో కలిసి ఇంటికి వెళ్ళాడు. ముందు గదిలో తమ్ముడు సుమంత్ ఎదురై అన్నతో మెల్లగా అన్నాడు. నాన్న చాలా కోపంగా ఉన్నారు, అమ్మ దిగాలుగా ఉంది అని. కొంతవరకు కారణం ఊహించుకోగలిగాడు. బిందుతో తనను చూడగానే తండ్రి కోపం ఆకాశాన్ని అంటుండొచ్చునని కూడా అతడికి తెలుసు. తల్లి తండ్రి లోపల గదిలో ఉన్నారు. పెద్ద తల్లి కళ కూడా ఉంది. రవిని చూడగానే ఆయన క్రోధం బుసలు కొట్టింది. ఎరా, సంపాదించడం రాదు గాని అడుగు తినడం వచ్చినా? రవి చలించలేదు. దృఢంగా అన్నాడు. నేను అడుక్కు తినలేదు, అప్పుగా అడిగాను. బాబాయ్ రంగులు పులిమి చెప్పినట్లున్నాడు మీకు అన్నాడు చేదరింపుగా ముఖం పెట్టుకుని. తను అడిగిన విధానం, బాబాయ్ జవాబు విన్న తర్వాత కమలంది. ఏ ఉద్దేశంతో చలం ఆ విధమైన జవాబిచ్చాడు? ఏమో, తండ్రి చిరాగ్గా అన్నాడు. నన్ను అవమానించాలని. ఆ ఊళ్ళో డబ్బు లేకపోతే నేనెంత కష్టపడతానో బాబాయ్కి తెలుసు. అక్కడ నాకు డబ్బు పుట్టదని తెలుసు. అయినా అంత మాట అన్నాడు. ఆయన భృక్టీకరించి ఆలోచిస్తున్నాడు. బిందు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రవి ఎవరో కాదు, తన స్వంత అన్నయ్య కొడుకు అని తెలిసి ఎంత మాటన్నాడు అనుకున్నాడు. క్షణక్షణం గడిచే కొలది ఆయన కోపం తిరిగి తిరిగి రవి మీద కేంద్రీకృతమైంది. రవి, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అన్నాడు గంభీరంగా. లేదు, మీరంతా నన్ను ఇక్కడ ఉండకుండా పంపేశారు. నేను పరాయివాణ్ణి. కేవలం నా లేమిని, నా నిస్సహాయతను, నా నిజాయితీని, నా ఒంటరితనాన్ని, అన్నిటికన్నా నా ఆదర్శాలను ఎత్తి చూపి నన్ను అవమానించాడు బాబాయ్. మిమ్మల్ని అవమానించడం అతని ఉద్దేశం కాదు. రవి వచ్చాడని తెలుసుకున్న సుందరయ్య గబగబా అక్కడికొచ్చాడు. రవి మాటలు సగం నుంచి విన్న అతడికి కొంతవరకు అర్థమైంది. చలం ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలని కాదు, వీలైతే రవిని మెల్లగా తన వైపు తిప్పుకోవాలని. అంటే అంది కమల అనుమానంగా. ముందు నుంచి రవి ప్రత్యేకంగా వేరుగా ఉన్నాడు. వీడు తమలో ఒకడుగా అయిపోవాలని వీళ్ళందరి కోరిక. ఎప్పటికప్పుడు తమ వలలో చిక్కుకోక ఏం చేస్తాడని వారి ఆలోచన. కానీ ప్రతిసారి రవి విజయుడై ఇంకాస్త ధైర్యాన్ని పుంజుకొని దృఢంగా ఉండగలుగుతున్నాడు. తాతయ్య, అమ్మ, డబ్బు పంపినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. కమల ఏం డబ్బు అన్నట్లు చూసింది. సుందరయ్య మనవడి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నాన్న, రవికి డబ్బిచ్చావా? ఎంత? సాంబయ్య అడిగాడు. ఎంత? 150. తాతయ్య చప్పగా అన్నాడు. ఓ అని హాయిగా ఊపిరి పీల్చాడు. ఎన్ని వేలిచ్చాడో తండ్రి అనుకున్నాడు. కానీ 150 అనగానే చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. చలం మారిపోయాడు. మీ ఇద్దరికన్నా చిన్నవాడు. మీకు లేని స్వార్థం అతడిలో ఉంది. రవిని పోవుగా వాడి మీ నుంచి వేరుపోవాలని అతడి అభిమతం అయి ఉండొచ్చు. రవి ఈ చాలీచాలని బ్రతుకుతో విసిగిపోతే, మీ అందరిలా మారిపోతే అందరికీ లాభం. లేదా రవి వల్ల వేరుపోవచ్చు. ఈ అవమాన భారం మీకు భరింపరాందిగా అవుతుందని అతడికి తెలుసు. కానీ నాన్న, ఈ పరిస్థితుల్లో వేరుపోవడం మాకిష్టం లేదు అన్నాడు సాంబయ్య. అవును, నా వలన మీరంతా పోట్లాడుకుని వేరుపోవడం నాకిష్టం లేదు. మనది చిన్న కుటుంబం, కానీ పెదనాంది పెద్ద కుటుంబం. బరువు బాధ్యతల్ని పంచుకోవలసిన సమయంలో ఎవరికి వారు వేరుపోవడం మంచిది కాదు. సత్యరాజును ఓ హద్దుల్లో ఉంచండి. పెదనాన్న వాడి విషయంలో ఆందోళన పడుతున్నారు. పెళ్లి చేయడం సులభం. పెదనాన్న వాళ్ళ హోదాకు తగిన అమ్మాయి దొరకడం కూడా సులభమే. కానీ వాడి దురలవాట్లు వివాహానంతరం ఎంత దూరం పోతాయో. వాడు మారితే మంచిదే, మారకపోతే? మనిషి పెళ్ళైన తర్వాత మారడం అంటూ జరిగితే ఎన్నో సంసారాలు అధపాతాళంలోకి కుంగకుండా ఉండేవి. సినిమాలో ఆఖరి రీలు, నిజ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోవాలి. అందుకే బాబాయ్ నన్ను హీనంగా చూసినందుకు మీరు పౌరుషాలకు పోకూడదు. ఎందుకంటే ఆనాడు మీరంతా కలిసి నన్ను బిందుని ఇంట్లోకి రానివ్వలేదు. ఆనాటి నుంచి నేను మీకు పరాయివాణ్ణి. బాబాయ్ అందువల్లనే నన్ను చులకం చేశాడు. ఒకవేళ రాజు వెళ్ళి అడిగితే వెంటనే ఇస్తాడు అని గట్టిగా చెప్పగలను. రవి ఆ విధంగా మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న పెద్దలు నలుగురు అవాక్కై వింటున్నారు. నాయనా రవి అంటూ పెద్దమ్మ ఆనందాశ్రువులు రాల్చింది. కాని ఆ తర్వాత వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, నిన్ను మేమంతా కలిసి ఏం చేశాన్రా? ఇకపై నువ్వు ఇక్కడే ఉండు. మీ నాన్న, మీ పెదనాన్న ఏమైనా పల్లెత్తు మాట అంటే నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను అంది. సాంబయ్య అక్కడ కూర్చోలేకపోయాడు. కొడుకులో ఇంత ఔన్నత్యం ఉందని, అతడి సమగ్ర వ్యక్తిత్వం ముందు తాను అల్పుడుగా కనిపించే ప్రమాదం ఉందని గ్రహించి అతడు వెళ్ళిపోయాడు. రవి అంగీకరిస్తే బావుంటుంది. తనకై తాను రవిని ఆహ్వానించలేడు. కాని వదినలో ఆ ధైర్యం వచ్చింది.
కమలొచ్చి ఆ శుభ సమాచారం చెబుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడతను. తను గాని అన్నయ్య గాని అడగడానికి అభిమానం అడ్డురాదు. సుందరయ్య అదే నాన్న అతి చాకచక్యంతో ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతూ వచ్చాడు. దానికి కమల చేదోడు వాదోడుగా నిలిచింది. అలాగే రవి బిందులు పెద్దరికం వహిస్తే ఇంటిల్లపాదికి ఆనందం. అతడి హయాంలో ఎదుగుతోన్న పిల్లలు అతడి విస్పష్ట నిర్మాణాత్మక దృక్పథంలో పయనించి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. ఇంతవరకు పిల్లల విషయంలో బాగోగులు చూసింది ఎవరు? తను, అన్న, తమ్ముడు కాదు. ఈనాడు అనూహ్యమైన పరిస్థితుల్లో అతడి ఆలోచన స్రవంతి ఈ విధంగా పయనించడం అతడికే ఆశ్చర్యంగా ఉంది.